నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఐబీరియన్ లైనెక్స్. సో ఐబీరియన్ లైనెక్స్ అనేది ఒక రకమైనటువంటి జీవి అనమాట. ఇది ఆల్రెడీ IUCN స్టేటస్ పరంగా అంతరించిపోయింది, ఇంకా అంతరించిపోయినట్టుగానే భావిస్తూ ఉన్నారు. వీటి సంఖ్య పదుల నుంచి వందల నుంచి పదుల సంఖ్యకి పడిపోయింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇవి కనిపించకపోవచ్చని అందరూ భావించారు. బట్ కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈ యొక్క జీవి ఏదైతే ఉందో ఐబీరియన్ లైనెక్స్ అనేటువంటి జీవి ఎండేంజర్డ్ లిస్ట్ నుంచి వల్నియరబుల్లోకి వెళ్ళింది. అంటే అంతరించిపోయింది అనుకున్నటువంటి జాబితాలోంచి ఇంకా అంతరించిపోయకుండా కొంచెం తగ్గిపోతున్నటువంటి సంఖ్య ఏదైతే వల్నియరబుల్ కండిషన్ అంటామో ఆ కండిషన్లోకి కొంతవరకు మారిందనమాట. ఇంకా ఈ సంరక్షణ చర్యలు కనుక బెటర్గా మారిస్తే వాటి సంఖ్యను కూడా పెంచేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఐబీరియన్ లైనెక్స్ అని చెప్తూ ఉన్నామో దాని యొక్క స్టేటస్ పరంగా ఇంతకుముందు ఏంటంటే ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది IUCN లిస్ట్ పరంగా. బట్ దాన్ని అప్గ్రేడ్ చేశారు వల్నియరబుల్, అంటే కొంచెం సంఖ్య తక్కువగా ఉన్నటువంటి స్టేట్లోకి మారిందనమాట. అంతరించిపోయింది ఇంకా అయిపోతుంది దీని కండిషన్ అనుకున్నప్పుడు ఎంతో కొంత వాటి సంఖ్య అనేది పెరగడం జరిగిందనమాట. ఇటువంటి చర్యలు తీసుకున్నారు వాటి యొక్క సంఖ్యని పెంచడానికంటే. అక్కడ ప్రే అబుండెన్స్ అనేది ఏర్పాటు చేశారు. అంటే వాటికి ఆహారపు కొరత లేకుండా ఎప్పటికప్పుడు వాటికి ఆహారం లభించే విధంగా కొన్ని చర్యలు అనేవి తీసుకున్నారు. అండ్ దాంతోపాటు హ్యాబిటాట్ రిస్టోరేషన్, ఎందుకంటే అవి జీవించేటువంటి ఆవరణం ఏదైతే ఉందో దాన్ని మెరుగ్గా మార్చడం కోసం, అంటే అక్కడ డ్యామేజ్ అనేది జరగకుండా ప్రకృతిని కాపాడడం అనేది హ్యాబిటాట్ రిస్టోరేషన్లో భాగంగా చేసినప్పుడు వాటి యొక్క సంతానం అనేది వృద్ధి పొందుతుందన్నమాట. అండ్ జెనెటిక్ డైవర్సిటీ అనేది జరగకుండా, అంటే ట్రాన్స్లోకేషన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొత్త జీవన విధానానికి అలవాటు పడినప్పుడు వాటి DNAలో మార్పు జరుగుతుందన్నమాట. అంటే వాటి జెనెటిక్గా వాటిలో వచ్చేటువంటి మార్పులు ఏమవుతుందంటే వాటి సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతుంది. అండ్ దాంతోపాటు కొన్ని బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా నిర్వహించారు. వాటి యొక్క సంతానోత్పత్తి బెటర్గా జరగడానికి ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం అనేది ఉపయోగపడింది అనమాట. ఆ విధంగా ఈ ఐబీరియన్ లైనెక్స్ ఏదైతే ఉందో వాటి యొక్క సంతానం అనేది వృద్ధి పొంది ఇప్పుడు వాటి యొక్క స్టేటస్ అనేది వల్నియరబుల్ కండిషన్లోకి మార్పు పొందడం జరిగింది. వల్నియరబుల్ స్టేటస్ రావడానికి అసలు వాటికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే, వాటికి ఉన్న ముప్పు ఏ విధంగా ఉందంటే అవి ఏ విధంగా ఉంటుందంటే వాటికి వేటకి ఎక్కువగా చేస్తుంటారు. అంటే వాటి యొక్క గోర్ల కోసం కావచ్చు, వాటి యొక్క చర్మం కోసం కావచ్చు, వేటగాళ్ళు ఎప్పుడు వాటిని వేటాడుతుండడం. అండ్ దాంతోపాటు కొన్నిసార్లు అవి ఒక ప్రదేశం నుంచి కొత్త రకమైనటువంటి ఆవరణంలోకి వెళ్తూ ఉన్నప్పుడు అవి వాటి యొక్క DNAని కోల్పోతాయి. వాటి ఎక్కువ సంతతి అనేది చనిపోతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజెస్కి అవి తట్టుకోలేకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి ఒక రకమైనటువంటి టెంపరేచర్కి అలవాటు పడి ఉన్నప్పుడు ఆ టెంపరేచర్లో కనుక మారిపోయి కొత్త ప్రదేశానికి అలవాటు పడాల్సి వచ్చినప్పుడు అవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ కన్జర్వేషన్ అంటే వాటిని కాపాడడానికి ఏవైతే చర్యలు తీసుకున్నారో వాటన్నిటి మూలంగా వాటికి సంఖ్య అనేది రీసెంట్గా పెరగడం జరిగింది. సో ఐబీరియన్ స్టేటస్ ఇక మీదట IUCN పరంగా ఏ విధంగా ఉంటుందంటే ఎండేంజర్డ్ లిస్ట్ నుంచి వల్నియరబుల్ కేటగిరీలోకి తీసుకొని రావడం జరిగింది. దేని యొక్క లిస్ట్లో అంటే ఐబీరియన్ లైనెక్స్ అన్నమాట. IUCN స్టేటస్ ఏ విధంగా ఉందంటే వల్నియరబుల్. బీహార్ కోటా. సో బీహార్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోటాకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అది బీహార్కి సంబంధించినటువంటి హైకోర్టు పాట్నాలో జరుగుతుందన్నమాట. ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుని బీహార్ హైకోర్టు పాట్నాలో ఉన్నటువంటి పాట్నా హైకోర్టు ఏదైతే ఉందో అది కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఎప్పుడు ఉన్నటువంటి ఒక రూల్, మన ఎప్పటి నుంచో మన గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి రూల్ ఏంటంటే రిజర్వేషన్స్ అన్నీ కలిపినా కూడా 50% మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అని మనం చేసుకున్నటువంటి ఒప్పందం. ఏ పరంగా అంటే 1992లో వచ్చినటువంటి ఇందిరా సహాని కేసు ఆధారంగా మనం అన్ని రిజర్వేషన్లు కలిపి కూడా వాటి యొక్క కోటా అనేది 50% మాత్రమే ఉండాలని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. బట్ రీసెంట్గా పాట్నా హైకోర్టు ఏదైతే ఉందో బీహార్లో రిజర్వేషన్ పెంచాలి అనేటువంటి కేసు ఒకటి వచ్చింది. 50% నుంచి 65%గా పెంచాలి. ఎందుకంటే మెరిట్ పరంగా ఆధారంగా అభ్యర్థులకి ఎవరైతే చదువుకోవడమైన ఉద్యోగపరంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం రిజర్వేషన్ పెంచాలి అని 50% నుంచి 65%కి పెంచాలని ఒక కేసు అనేది వేయడం జరిగింది. దాన్ని పాట్నా హైకోర్టు వాళ్ళు తిరస్కరించారు. అండ్ దీనిలో బట్ ఇలా తిరస్కరించినప్పటికీ కూడా
ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో దాన్ని 10%గానే ఉంచారు. అండ్ తమిళనాడు పరంగా మనం జనరల్గా 9th షెడ్యూల్ లా ఏదైతే చూస్తూ ఉన్నామో ఆ జ్యుడిషియల్ లిమిట్స్కి అంటే మన రాజ్యాంగ పరంగా ఏవైతే కట్టుబాట్లు పెట్టుకున్నామో వాటిని అతిక్రమించకుండా మన యొక్క ఈడబ్ల్యూఎస్ కోటాని ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు మొత్తం రిజర్వేషన్స్ అన్నీ కూడా ఈ 50% రిజర్వేషన్స్ అనేవి కంప్లీట్గా ఇస్తూ ఉన్నాం అనమాట. బట్ ఏదైనా రాష్ట్రంలో కనుక ఇటువంటి ఇంక్రిమెంట్ కనుక మనం చూసామంటే కోటాస్ పరంగా అంటే రిజర్వేషన్లో కనుక పెంచడం అనేది ఏ ఒక్క రాష్ట్రంలో కనుక జరిగిందంటే అది ఏ విధంగా మారుతుందంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రిజర్వేషన్లు పెంచండి అని ప్రతి చోట గొడవలు అనేవి జరుగుతాయి అన్నమాట. అందుకోసమే చాలా వరకు ఈ యొక్క అభ్యర్థులు వస్తున్నా కూడా అక్కడ హైకోర్ట్స్ అయినా సుప్రీంకోర్ట్స్ అయినా రిజర్వేషన్లని 50% మాత్రమే ఇవ్వాలి అని రూల్ పెట్టుకొని అక్కడికి మాత్రమే ఆపేస్తుంది. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం మరాఠాలకి ఈ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సీలింగ్ని పెంచాలని ట్రై చేశారు, కానీ దాన్ని తీసేశారు. తమిళనాడులో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బంది అనేది వచ్చింది, బట్ తమిళనాడులో కూడా దాన్ని ఆపివేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్ కోటాను కనుక పెంచారంటే ప్రతి రాష్ట్రంలో కూడా చాలామంది అభ్యర్థులకి నష్టం కలిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ యొక్క కేసు అనేది కోర్టు కొట్టివేయడం జరిగింది. మయన్మార్ రిఫ్యూజీస్ మన దేశంలో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన ఈశాన్య రాష్ట్రాలను ఏవైతే చెప్తూ ఉన్నామో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఏదంటే మణిపూర్ అనమాట. అక్కడ మయన్మార్ నుంచి చాలామంది శరణార్థులు వచ్చి అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళందరి అభ్యర్థుల్ని తీసుకొని ఆ రాష్ట్రంలో వాళ్ళకి ప్లేస్ అనేది కల్పించారు. కానీ రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనల మూలంగా వాళ్ళ ఎక్కువ సంఖ్య అయిపోయారనమాట. అంటే వాళ్ళ నెంబర్ అనేది శరణార్థుల నెంబర్ అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కన్నా కూడా పెరిగిపోవడం అనేది అక్కడ ప్రమాదకరంగా మారింది. అందువల్లే మయన్మార్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి పంపించేయాలి అని మణిపూర్ భావిస్తుంది. అండ్ నియర్లీ ఎంతవరకు వీళ్ళు ఉన్నారు సంఖ్య అంటే 5,400 మంది వరకు కూడా మయన్మార్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఉన్నారనమాట. ఈ శరణార్థుల సంఖ్య అనేది ఇది కొంతవరకు లెక్క పెట్టినటువంటి అమౌంట్, లెక్క పెట్టకుండా కూడా ఇంకా చాలామంది శరణార్థులు మయన్మార్లో నాగాలాండ్లో ఇంకా కొంత అటువైపు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చెల్లాచెదురుగా అక్కడికి చేరిపోయి ఉన్నారు, అక్కడ జీవిస్తూ ఉన్నారు. సో ఇలా రావడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఒక రాష్ట్రంలో గనక కొంత జనాభా ఉంది, ఒక 100 మంది ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు అనేవి వాళ్ళ వరకే సరిపోతాయి. బట్ ఈ ప్రాంతానికి కొంతమంది ఎక్కువ ఇంకొక 100 మంది వచ్చి శరణార్థులు వచ్చినప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి 100 మంది కూడా ఈ యొక్క ప్రదేశంలో జీవించాలి అంటే అక్కడ ఉన్నటువంటి వనరులు సరిపోవు, ప్రభుత్వము వారికి సహాయాన్ని పూర్తిగా అందించలేదు. అండ్ ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి వారి వల్ల ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి 100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు అనేవి తగ్గిపోతాయి, వాళ్ళకి ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఉపాధి తగ్గిపోతుంది, వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది. ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ కొత్తగా వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి వాళ్ళ దేశానికి మయన్మార్కి పంపించేయాలని భావిస్తున్నారు. సో మయన్మార్లో నియర్లీ 2023 నుంచి టైం నుంచి కూడా అంటే మణిపూర్ యొక్క కామ్జోంగ్ డిస్టిక్లో చాలామంది కూడా శరణార్థులు వచ్చి ఉంటున్నారు. వాళ్ళందరూ ఈ యొక్క కమ్యూనిటీ పరంగా వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందన్నమాట. అండ్ నాగా కమ్యూనిటీస్ పరంగా అండ్ కొన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫియర్ సైకోసిస్ అనేటువంటి ప్రాబ్లమ్ని అంటే వాళ్ళకి రావాల్సినటువంటివి వాళ్ళకి అందడం లేదు. అంటే ఆ రాష్ట్రంలో అంటే మణిపూర్ నాగాలాండ్ రాష్ట్రాల్లో వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటికి లభించడం లేదనమాట. ఎందుకంటే శరణార్థులు ఎక్కువగా చేరిపోవడం వల్ల అక్కడ స్థానికంగా ఉండేటువంటి జాతులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లభించడం లేదని వారి యొక్క వాదన అనమాట. అండ్ దాంతోపాటు చాలామంది మగ ఖైదీలు ఎక్కువైపోయారనమాట. ఈ మగ ఖైదీలు కొంతమందిని జైల్లో పెట్టడం జరిగింది. నియర్లీ చాలా వరకు 5,000 మంది వరకు కూడా ఖైదీలుగా ఉన్నారు. బట్ ఈ ఖైదీలకి సరైనటువంటి ఐడెంటిఫికేషన్ ఉండకపోవడం వల్ల వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైపోతుంది. అండ్ ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి అది ప్రమాదకరంగా మారుతుండడం వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ అస్సాం రైఫిల్స్ని పెట్టడం జరిగింది. అంటే అక్కడ ఉండేటువంటి సైనిక ఫోర్స్ని ఉంచారనమాట. బట్ సైనిక ఫోర్స్ ఉంచినప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాఠశాలలైనా కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉంటాయో కమ్యూనిటీ హాల్స్ వాటన్నిటిలో కూడా ఈ అస్సాం రైఫిల్స్ ఎవరైతే పోలీసులు బలగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఉండడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ఇటువంటి అన్ని సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి
నాగాలాండ్ కమ్యూనిటీ ప్రజలు ఏం చేశారంటే, మేము మా దేశం నుంచి శరణార్థుల్ని పంపించివేయండి, అంటే మా ప్లేస్ నుంచి శరణార్థులు పంపించివేయండి, ఎందుకంటే ప్రజెంట్ మయన్మార్లో కొంత నిలకడగా ఉంది సిచ్యువేషన్, యుద్ధం పరిస్థితులు కొంతవరకు తగ్గాయి కాబట్టి అక్కడికి పంపించివేయండి ఈ శరణార్థులందరినీ, మాకు ఇబ్బందిగా మారింది అని గవర్నమెంట్కి అభ్యర్థన అనేది పెట్టడం జరిగిందనమాట. అండ్ వాళ్ళని పంపించివేయండి, అండ్ దాంతోపాటు మా ప్రదేశంలో ఉన్నటువంటి అస్సాం రైఫిల్స్ను కూడా తిరిగి పంపించివేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి నేఫిడా అనమాట. మయన్మార్ యొక్క కరెన్సీ, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి బర్మీసీ లాంగ్వేజ్లోనే మయన్మార్ ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తిరిగి వీళ్ళందరినీ శరణార్థులకు వచ్చిన వారిని పంపించాలి అనేటువంటి అభ్యర్థన వచ్చింది. మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు అడిగేటువంటి ఛాన్స్ ఉంది. నాగాలాండ్ పరంగా శరణార్థులకి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.